హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలబోతుంది, బీజేపీ పార్టీ ఆ దిశగా అడుగులు వేయబోతుంది అనే ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోబోతుందా తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు అంటే అట్లాంటి పరిస్థితులు ఏవీ లేని పరిస్థితి. ఎందుకంటే దేశంలో ప్రతిపక్షం కూడా ఒకటి ఉండాలి. ప్రతిపక్షం ఇన్ ద సెన్స్ ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా ఇద్దరు ద్వయం సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు దేశాన్ని. మొత్తం ఆర్థిక పరిస్థితులను కావచ్చు అండ్ ఇక్కడ ఉన్న సైనిక పరంగా మన దేశ భద్రత విషయంలో కావచ్చు అన్ని రకాలుగా కొంచెం సక్సెస్ఫుల్ గానే మేనేజ్ చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి పైన కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి. అది చేయలేదు, ఇది చేయలేదు, ఏదో జరగలేదు, మాకు ఇంకా సంతృప్తి చెందలేదని చెప్పేసి సెక్యులర్ భావాలతో ఉన్న మిత్రులు కావచ్చు, లేదంటే మిగతా పార్టీస్ అవ్వచ్చు, కొంచెం దాడి చేస్తా ఉన్నాయి ఎన్డీఏ కూటమి. ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో కూడా వీళ్ళు భాగస్వాములై ఉన్నారు. సో ఇండియా కూటమికి సంబంధించి ఎక్కడెక్కడ అధికారంలో ఉందో అక్కడ వాళ్ళ ఫెయిల్యూర్స్ ని ఎత్తి చూపే ప్రయత్నంలో ఎన్డీఏ చేస్తుంది. వాళ్ళ ఫెయిల్యూర్స్ ని ఎత్తి చూపే ప్రయత్నం చేయాలి అంటే ఆ ఇండియా కూటమికి అధికారం ఉండాలి. స్ట్రైట్ అవే ఢిల్లీలో కేజ్రీవాల్ లాంటి అధికారం కాదు, డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉండాలి. అలాంటి ప్రభుత్వాలు మొన్న జార్ఖండ్ అయితే, నిన్న కర్ణాటక అవ్వచ్చు, ఈ రోజు తెలంగాణ అవ్వచ్చు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్ ఈ మూడు స్టేట్లు స్ట్రైట్ అవే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తే, కర్ణాటక అండ్ తెలంగాణ స్ట్రైట్ గా కాంగ్రెస్ నాయకులు నిలబడి గెలిచిన నియోజకవర్గాల వల్లనే అధికారంలో ఉన్నాయి. సో ఇలా అధికారంలో ఉండి నిర్ణయాధికారం కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్దే కాబట్టి, సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫెయిల్యూర్స్ ని క్లియర్ కట్ గా ఎక్స్పోజ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇంత ఘోరంగా ఉండబోతుంది అని చూపించుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ గా తెలంగాణని, కర్ణాటకని చూపెడుతుంది బీజేపీ. సో ఈ ఎన్డీఏకి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మొట్టికాయలు తింటేనే ప్రజలు ఇక్కడ ఏదైతే సాధక బాధకాలు, రైతులు పడుతున్న సమస్యలు కావచ్చు, లేదంటే ఇక్కడ జరుగుతున్న దేవాలయాలపైన దాడులు కావచ్చు, లేదంటే తెలంగాణలో జరుగుతున్న పథకాల అమలు కావచ్చు, పథకాల విషయంలో ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదంటే తెలంగాణలో జరుగుతున్న అప్పులు, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు అవ్వచ్చు, లేదంటే తెలంగాణలో జరుగుతున్న గందరగోళం అంటే నేషనల్ ఇష్యూస్, రైతుల విషయంలో నేషనల్ ఇష్యూనే, ఈ హిందుత్వం అనే ఇష్యూ నేషనల్ ఇష్యూనే, తర్వాత అప్పులు చేస్తుంది రాష్ట్రాలు అనే విషయం కూడా నేషనల్ ఇష్యూనే, తర్వాత వాళ్ళు ఏదైతే అదానీ అనే కాన్సెప్ట్ లో అదానీకి దోచిపెడుతుంది మోడీ అని చెప్తున్నారో అదే అదానీని ఆయుధంగా వాడి తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇరకటంలో పెట్టారు పరిస్థితి. సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్నిటిని హైలైట్ చేసుకుంటూ బీజేపీ వేరే రాష్ట్రాల్లో అటు సౌత్ సైడ్, నార్త్ సైడ్ కావచ్చు, మనం సౌత్ లో ఉంటే నార్త్ సైడ్ కావచ్చు, ఈస్ట్ సైడ్ కావచ్చు, కంప్లీట్ గా ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి మొన్న ఏదైతే హైడ్రా పేరిట బుల్డోజర్లు, ఇక్కడ మూసీ పేరిట బుల్డోజర్లు పెట్టారో ఈ బుల్డోజర్ సర్కార్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ పైన చేస్తున్న విమర్శలు అయితే, ఆ విమర్శలు తిప్పికొట్టడానికి మరి తెలంగాణలో ఏం జరుగుతుంది అని చెప్పి విమర్శలు సంధించిన పరిస్థితి. సో పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్స్, ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫెయిల్ అయింది, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇస్తే అటర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితి ఉంది, 6 పథకాలని ఎట్లా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి, కర్ణాటక అండ్ తెలంగాణలో ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ అని చూపించుకొని మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు సస్టైనబిలిటీని తీసుకుంటున్నారు. సో అట్లా ఇక్కడ తెలంగాణలో ఉన్న ఫెయిల్యూర్స్ కావచ్చు, కర్ణాటక ఫెయిల్యూర్స్ కావచ్చు, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ గా చూపించి బీజేపీ సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కనుక ఇప్పుడు బీజేపీ సెంట్రల్ లో అధికారం ఉంది. సో ఇక్కడ తెలంగాణలో అత్యవసరంగా వీళ్ళకేం అధికారాలు అవసరం లేదు. ఇప్పుడు అధికారం వచ్చినా కూడా కొత్తగా చేసే ఇదేం లేదు. సో ఇది ఫ్యూచర్ ప్లాన్, నెక్స్ట్ ఏదైనా 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్ విషయంలోనే వీళ్ళు కొట్లాడే పరిస్థితి తప్ప డైరెక్ట్ గా ఈ రోజు ప్రభుత్వాన్ని మార్చేసి గద్దెదించి బీజేపీ అధికారంలోకి రావాలి అనే ఆలోచన అయితే ఎక్కడా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డి వెళ్ళి కలవడం, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు వెళ్ళి కలవడం, బీజేపీలో ఏదో గందరగోళం జరుగుతుంది, 8 మంది ఎంపీని పిలిచారు తెలంగాణ నుంచి, 8 మంది ఎమ్మెల్యేలని పిలిచారు తెలంగాణ నుంచి, మొత్తం అందరితో కలిసి ఏదో గుడిపుటని జరుగుతుంది, ఎన్డీఏ పార్టీ బీజేపీ పార్టీని తెలంగాణలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది అని ఏవైతే ఊహాగానాలు వస్తున్నాయో అలాంటివి ఏం లేవు. నిన్న వెళ్ళిన 8 మంది ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మాత్రం ఒక దిశానిర్దేశం అయితే ఇచ్చిన పరిస్థితి. సెంట్రలైజ్డ్ ఇష్యూస్ ఏవైతే రైతు సమస్యలు ఉన్నాయో, ల్యాండ్ యాక్విజిషన్ విషయాలు ఉన్నాయో,
లేదంటే ట్రైబ్స్ కి సంబంధించిన విషయాలు ఉన్నాయో ఇవన్నీ నేషనల్ వైడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేయండి. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుందో, నేషనలైజ్డ్ ఇష్యూస్ లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుందో ఆ ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడైతే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ గా చూడకండి ప్రతిదీ ఇది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ కిందనే చూపెట్టే ప్రయత్నం చేయండి అని చెప్పే దిశ నిర్దేశం అయితే ఇవ్వడం జరిగింది మోడీ. సో వాళ్ళకి మీరు అచీవ్ చేశారు. తెలంగాణలో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు మీరు గెలిచి రావడం అనేది గొప్ప విషయం. దీంతో పాటు తెలంగాణలో బీజేపీ చేయాల్సిన హోంవర్క్ ఏంటి, ఎక్సర్సైజ్ ఏంటి, నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత మన అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఏంటి, తెలంగాణ ఈ 5 ఏళ్లలో ఎంత వెనకబడుతుంది అనే ఇండికేషన్స్ అన్ని ఈ నాయకులకి ఇచ్చిన పరిస్థితి. సో మోడీతో మీటింగ్ అయిన తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో భవిష్యత్తులో బీజేపీ రోల్ ఎలా ఉండబోతుంది తెలంగాణలో అంటే ప్రతిపక్ష రోలే ఉండబోతుంది. ఎందుకంటే కేటీఆర్ ఇప్పటికే చల్లబడ్డారు. ఎక్కడికక్కడ ఢిల్లీలో మంత్రాలు చేసుకుంటున్నారు. ఒక పక్కన తెలంగాణలో కూడా ఏదో సభలు ఆర్భాటాలు చేస్తున్నా కూడా ప్రజాదరణ దక్కట్లేదు. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసిన అహంకారపు పనులు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా బీఆర్ఎస్ కి గ్రాఫ్ కూడా కొంచెం డల్లే ఉంది, స్లో ఉంది. సో ఇదే క్రమంలో కవిత బయటకు వచ్చి మళ్ళీ బీసీ అనే నినాదంతో ఆవిడ హడావుడి చేస్తుంది. సో ఆవిడ కండువా మార్చుకొని వేరే కండువాతో బయట కనబడుతున్నారు. కేటీఆర్ వేరే హడావుడి చేస్తున్నారు. సో నాయకుల్లో కూడా ఒక చిన్నపాటి గందరగోళం అయితే ఏర్పడింది. బీసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హడావుడి చేద్దామని మొదలు పెట్టిందో అది తీన్మార్ మల్లని ఏదైతే స్టాండ్ తీసుకుని బీసీ నినాదంతో ముందరికెళ్దామని చెప్పేసి బీసీ సభలు పెడుతున్నారో దీన్ని క్యాప్చర్ చేసే పరిస్థితుల్లో కవిత కూడా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఉద్యమం చేస్తే మేం చేయాలి ప్రతిపక్షం కింద, ప్రభుత్వమే ఉద్యమాలు చేసి ప్రభుత్వాలే చేస్తే ఎందుకు, ప్రభుత్వం తీసుకునేది ఉంటే నిర్ణయం తీసుకోండి, బీసీ పేరుతో మీరు రాజకీయం ఏంటి మేమే చేయగలం అని చెప్పేసి కవిత ఎప్పుడైతే స్టాండ్ తీసుకొని బీసీ నినాదం పైన కొట్లాడుతున్నారో ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం వెనకబడింది. ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే చేస్తుందో సేమ్ తప్పులే బీఆర్ఎస్ కూడా చేస్తుంది. సో ఇదే క్రమంలో బీజేపీ కరెక్ట్ గా నిలబడితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెంపబెట్టు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మిస్టేక్స్ చేస్తుందో వాటిని హైలైట్ చేసి చూపించే ప్రయత్నం కనుక మనం చేస్తే సక్సెస్ అవుతాము అనే పరిస్థితి క్లియర్ గా కనబడుతుంది. సో ఇదే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, బీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు, లేదంటే బీజేపీ పార్టీ అవ్వచ్చు. అల్టిమేట్ గా ప్రజలకు ఏం లబ్ధి చేకూరుతుంది, అల్టిమేట్ గా ప్రజలకి ఏ లాభం జరుగుతుంది అనేది అయితే క్లియర్ గా చూసుకోవాల్సిన పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది అంటే లేదు, అందరినీ ఎక్కడికెక్కడ కట్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ పైన కావచ్చు, కవిత పైన కావచ్చు, కేసీఆర్ పైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి పైన ఎలా ఈడీ కేసులు బుక్ చేయాలనే ప్రయత్నంలో ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహంతో చేసే తప్పులన్నింటినీ ఐడెంటిఫై చేసి ఫ్యూచర్ లో వీళ్ళపైన ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఎలా లాక్ చేయొచ్చు వీళ్ళని పార్టీల పరంగా అనే కార్యక్రమంలో ఉంది. సో ఇదే క్రమంలో మొన్న అమృత్ టెండర్స్ విషయంలో గోల్మాల్ జరిగిందని చెప్పేసి కేటీఆర్ ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి హడావుడి చేశారో ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా హైకమాండ్ కి వీళ్ళు ఇండికేట్ చేయాల్సిన పరిస్థితి. సో ఇక్కడ రాష్ట్రం నుంచి 2 మినిస్టర్లు ఉన్నారు. అందులో హోంశాఖకి సంబంధించిన మినిస్టర్ బండి సంజయ్ ఉన్నారు. సో ఆయన కూడా కొంచెం రేవంత్ రెడ్డిని ప్యాంపర్ చేస్తున్న పరిస్థితి. ఎందుకు పేపర్ చేస్తున్నాడంటే ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ దే ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేయాలి, ఆ తప్పుల్ని చూపించి నేషనల్ వైడ్ గా హడావుడి చేయాలి, ఇక్కడ ఫెయిల్యూర్స్ ని చూపించి కాంగ్రెస్ పైన బురద చల్లాలి, కాంగ్రెస్ పార్టీ పుంజుకోకుండా ప్రయత్నించాలి, వేరే రాష్ట్రాల్లో ఓడగొట్టాలి. నెక్స్ట్ వచ్చే జమిలీ ఎలక్షన్స్ అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హవాను తగ్గించాలి, కాంగ్రెస్ బలాన్ని తగ్గించాలి, కాంగ్రెస్ కి చేత కాదు, కాంగ్రెస్ చెయ్యలేదు అనే ఒక ఇండికేషన్ అయితే దేశ ప్రజల్లో తీసుకురావాలి. అంటే దానికి కర్ణాటక అండ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలి, వీళ్ళు ఇక్కడ తప్పులు చేయాలి, వీళ్ళు ఇక్కడ స్కాములు చేయాలి, ఈ స్కాముల్ని నేషనల్ వైజ్ లో ఎత్తి చూపించాలి. ఇది బీజేపీ పార్టీ చేస్తున్న ప్రయత్నం. సో ఈ బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో అది ఫలిస్తుందా అంటే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ స్ట్రాటజీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో కాంగ్రెసే ఉంటుంది ఈ 5 ఏళ్ల పాటు. కాకపోతే ముఖ్యమంత్రి మార్పు అయితే ఉండబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చరిష్మా కొంచెం తగ్గుతుంది. హైకమాండ్ కూడా వీళ్ళు ప్రామిస్ చేసినంత స్థాయిలో హైకమాండ్ కి వీళ్ళు ముడుపులు చెల్లించలేకపోతున్నారు. సో ఇదే క్రమంలో ఒక నాయకుడిని అయితే ఇప్పుడు మార్చి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని అయితే మార్చి వేరే లీడర్ని ఎవరైనా సీఎం చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అసంతృప్తులు ఎక్కువగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏఐసిసికి డైలీ కంప్లైంట్స్ వరదలా ప్రవహిస్తుంది. సో డైలీ ఏఐసిసి కంప్లైంట్స్ పోతున్నాయి, డైలీ ఇష్యూస్ ఉన్నాయి, డైలీ కొట్లాడుకుంటున్నారు. నాయకుల మధ్య సఖ్యత లేదు. చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనలో బీఆర్ఎస్కి వెళ్ళిపోయి బీఆర్ఎస్ కి మద్దతు తెలిపే పరిస్థితుల్లో ఒక 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో
కాంగ్రెస్ పార్టీ ఈ బలం పుంజుకోవడం కష్టం. తెలంగాణలో బలం పుంజుకోవడంతో పాటు ఇక ఉన్న ఇదిగో నాయకులు కూడా పక్క పార్టీ వైపు చూపులు చూస్తున్నారు. సో ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ నిరాశలో ఉన్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఎమ్మెల్యేలతో పాటు 8 మంది ఎంపీలు ఓడిపోయారు. ఆ 8 మంది ఎంపీలు కూడా బాగా నిరాశలో ఉన్నారు. వాళ్ళు కూడా డైలమాలో ఉన్నారు. పార్టీలో ఉండాలా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాల, మారిపోరా అని. వీటన్నిటికీ కారణం కూడా రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి ఇప్పుడు సీఎం పదవి నుంచి తప్పిస్తే తప్ప సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వ్యతిరేక వర్గం పెరిగిపోతుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం ఎందుకు పెరుగుతుందంటే కుటుంబ పాలన పెరిగిపోయింది. కుటుంబ పాలన దృష్ట్యా రేవంత్ రెడ్డి చాలా తటపటాయిస్తున్న పరిస్థితి. ఏం చేయాలి గందరగోళం ఏర్పడింది. సో మొన్న జరిగిన గిరిజనుల విషయంలో కూడా కేంద్రం స్టాండ్ తీసుకుంది. ఎస్టీ కమిషన్ కి సంబంధించి అది కూడా వేగవంతమైంది. ఈ కేసులన్నీ కూడా రేవంత్ ఫ్యామిలీకి చుట్టుకోబోతున్నాయి. ఎందుకంటే రేవంత్ అల్లుడు కోసం ఫార్మా ఇండస్ట్రీ తీసుకురాబోతున్నారు కాబట్టి. సో దానికి సంబంధించి జీపీఆర్ ఏది రెడీ చేయలేదు. సో ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఒక సాకుగా, ఒక ఇదిగా చూపించడానికి, బూచిగా చూపించడాలి అంటే కర్ణాటక అండ్ తెలంగాణనే మిగిలిన్నాయి. సో వీళ్ళు ఇక్కడ చేసే ఫెయిల్యూర్సే జాతీయ స్థాయిలో వీళ్ళు ఎక్స్పోజ్ చేసి చూపించి సస్టైనబిలిటీని తెచ్చుకునే పరిస్థితి, బీజేపీ మరింత బలపడే పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.